నెల్లూరు జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ మాఫియా మాత్రం తగ్గేదేలే అన్నట్టు తమ అరాచకాల్ని కొనసాగిస్తోంది. కొండలు, నదీ గర్భాలనే తేడా లేకుండా ఇష్టారీతిన మైనింగ్ జరుపుతూ అందిన కాడికి దోచేసుకుంటోంది. ఇప్పటివరకు 8,000 కోట్ల రూపాయల విలువైన తెల్లరాయిని తరలించారంటే అక్రమ మైనింగ్ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు జిల్లా సైదాపురంలో అక్రమ మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. దేవాలయాల భూములతో పాటు సిద్ధరయ్య కొండ పరిసరాల్లో వేల కోట్ల రూపాయల విలువైన తెల్లరాయి, క్వార్జ్ ఖనిజం దోపిడీకి గురవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొలకలపుండ్లు, జోగుపల్లి పరిసర ప్రాంతాల్లోని సిద్ధేశ్వర స్వామి దేవాలయ భూముల్లో అక్రమంగా గనులు తవ్వుతున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని గనులకు లీజు గడువు ముగిసినా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారు. సైదాపురంలో సుమారు 8,000 కోట్ల విలువైన తెల్లరాయిని అక్రమంగా తరలించారని తెలుస్తోంది. ఒక్కో మైన్ ద్వారా రోజుకు 30 నుంచి 40 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని సమాచారం. సిద్ధలయ్య కొండపై జరుగుతున్న మైనింగ్, బ్లాస్టింగ్ వల్ల ప్రాచీన సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి, గిరి ప్రదక్షిణ ప్రాంతానికి నష్టం వాటిల్లుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ వేమిరెడ్డితో పాటు నెల్లూరు ఇన్ఛార్జ్ మేయర్గా కొనసాగుతున్న రూప్ కుమార్తో సహా మరికొంతమంది టీడీపీ నేతలు ఈ మైనింగ్ ను తమ గుప్పెట్లో ఉంచుకున్నారనే చర్చ అంతటా వినిపిస్తోంది. మైనింగ్ అక్రమాలపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణలో ఉన్న కోర్టులో స్టే కొనసాగుతున్నా తమకు ఏమీ పట్టనట్లు అక్రమంగా మైనింగ్ నడుస్తూనే ఉంది. ఈ అక్రమ మైనింగ్ వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడంతో పాటు పర్యావరణానికి కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.